ఒక ఫ్యామిలీ డ్రామాకు మంచి కామెడీ తోడైతే అది క్లాసిక్గా మిగులుతుంది. దానికి వెంకటేష్ లాంటి స్టార్ యాడ్ అయితే బాక్సాఫీస్ పరంగా కూడా దానికి తిరుగుండదు. అలా టాలీవుడ్లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిపోయిన నువ్వు నాకు నచ్చావు మూవీ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? 2000లో నువ్వే కావాలి షూటింగ్ టైంలోనే నిర్మాత స్రవంతి రవికిషోర్, డైరెక్టర్ విజయ్ భాస్కర్ త్రివిక్రమ్లను నెక్స్ట్ సినిమాకు కూడా లాక్ చేసుకున్నాడు. ఒక మంచి స్టోరీ రెడీ చేయమన్నాడు. ఇద్దరూ 2 నెలలు కష్టపడి నువ్వు నాకు నచ్చావు స్టోరీ రెడీ చేసి రవికిషోర్కి వినిపిస్తే ఫ్లాట్ అయిపోయాడు. ఆ స్క్రిప్ట్ని తన దగ్గరే ఉంచుకుని 25 లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు. అప్పుడే నువ్వే కావాలి రిలీజ్ అయి ఇండస్ట్రీని షేక్ చేసింది. రవికిషోర్కు త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ల మీద నమ్మకం పెరిగిపోయింది. త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని హీరో గురించి డిస్కషన్స్ పెట్టారు. తరుణ్తో మళ్లీ చేద్దామా అని అనుకుని ఆ క్యారెక్టర్ని బేర్ చేయలేడేమో అనుకున్నారు. అంతలో సురేష్ బాబు నుండి రవికిషోర్కు కాల్, వెంకటేష్ డేట్స్ ఉన్నాయని. వెంటనే త్రివిక్రమ్ విజయ్ భాస్కర్ని తీసుకుని వెంకటేష్ ఆఫీస్కి వెళ్లాడు. స్టోరీ అంతా విన్న వెంకీ హీరో క్యారెక్టరైజేషన్కు ఫ్లాట్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి ఇది వెంకీ డేరింగ్ డెసిషన్. తన ఇమేజ్ అప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. అలాంటి టైంలో ఇలాంటి సబ్జెక్ట్ అంటే సాహసమనే చెప్పాలి. హీరోయిన్ కోసం వేట మొదలైంది. కొత్త అమ్మాయి కావాలి. చాలా మందిని ఆడిషన్ చేశారు. ఇందులో త్రిష, గజాల కూడా ఉన్నారు. చివరికి ఆర్తి అగర్వాల్ని చూసి ఈ అమ్మాయే పర్ఫెక్ట్ అనుకున్నారు. అప్పటికి ఆర్తి అగర్వాల్ ఒక హిందీ మూవీలో హీరోయిన్గా చేసింది. కాస్టింగ్ అంతా ఫైనల్ అయింది. కానీ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఒక్కటే మిగిలింది. అదే ముఖ్యం. నాజర్ అనుకున్నాడు విజయ్ భాస్కర్. కానీ రవికిషోర్ మాత్రం ప్రకాష్ రాజ్ కావాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే అప్పుడు ప్రకాష్ రాజ్ మీద ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. ప్రాబ్లంలో ఉన్నాడు. అందుకని తన పోర్షన్ చివర్లో షూట్ చేయొచ్చని షూటింగ్ మొదలుపెట్టారు. హైదరాబాద్, చెన్నై, న్యూజిలాండ్, బెంగళూరులో షూటింగ్ జరుపుకుంది. హీరోయిన్ హౌస్ సెట్ రామానాయుడు స్టూడియోలో వేశారు. ఫారిన్లో పిక్చరైజ్ చేసిన సాంగ్స్ విజువల్గా చాలా బాగుంటాయి కదా. అప్పుడు వెంకటేష్కు ఫుల్ ఫీవర్. ఆ జ్వరంలోనే సాంగ్ చేశాడు. ముందు ఈ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ లేదు. వెంకటేష్ సలహా మేరకు ఒక కామెడీ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. మిస్టర్ బీన్ ఈ పాత్రకు ఇన్స్పిరేషన్. షూటింగ్ అంతా చాలా సరదాగా జరిగిపోయింది. ఈ మధ్యలో ప్రకాష్ రాజ్ మీద ఉన్న బ్యాన్ తీసేశారు. సో ఆయన పార్ట్ కూడా చకచకా జరిగిపోయింది. 64 వర్కింగ్ డేస్, బడ్జెట్ 4.5 CR. వెంకటేష్కు లాభాల్లో వాటా ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుని రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఎడిటింగ్ అయిపోయాక చూస్తే డ్యూరేషన్ 3 గంటలు దాటిపోయింది. కాస్త కట్ చేద్దామా అనుకున్నారు. కానీ రవికిషోర్ అస్సలు ఒప్పుకోలేదు. సో అలాగే సెప్టెంబర్ 6, 2001లో మూవీ రిలీజ్ అయింది. మొత్తం 113 ప్రింట్లు. అప్పటికే వెంకటేష్ వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టి టాప్ ఫామ్లో ఉన్నాడు. ఫ్యాన్స్ అంతా భారీ హంగామా చేశారు. సినిమా అంతా ఎంజాయ్ చేశారు. కానీ ఫైట్స్ లేవనే కంప్లైంట్ చేశారు ఫ్యాన్స్. అయితే ఫ్యామిలీస్కు నువ్వు నాకు నచ్చావు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చూసిన ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటూ బయటకు వచ్చేశారు. ప్రకాష్ రాజ్, వెంకటేష్ మధ్య సీన్స్, లంచ్ చేసేప్పుడు వెంకీ పూజ సీన్, వెంకటేష్, సునీల్, బ్రహ్మానందం సీన్స్. వీటితో పాటు ఆహ్లాదపరిచే సంగీతం హైలైట్ ఈ మూవీకి. ప్రతి డైలాగ్కు నవ్వడమో చప్పట్లు కొట్టడమో ఏదొకటి చేయాల్సిందే. ఆర్తి అగర్వాల్ ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తన టెరిఫిక్ పర్ఫార్మెన్స్తో వెంకటేష్ ఈ మూవీని నిలబెట్టి ఇంకో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. త్రివిక్రమ్, విజయ్ భాస్కర్లకు నాగార్జున నుండి కాల్ వచ్చింది. పెద్ద హీరోలతో వారి టైం స్టార్ట్ అయింది ఈ సినిమా నుండే. ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే సూపర్ హిట్ మాస్ సినిమాలతో సాధించే కలెక్షన్స్ ఈ మూవీ సింపుల్గా సాధించింది. ఆల్ మేజర్ సెంటర్స్లో 100 రోజుల హౌస్ఫుల్స్ అయి రికార్డ్ క్రియేట్ చేసింది. 93 సెంటర్లలో 50 రోజులు, 57 సెంటర్లలో 100 రోజులు, 3 సెంటర్లలో 175 రోజులు ఆడి సెన్సేషనల్ హిట్ అయింది. హైదరాబాద్ శాంతి థియేటర్లో 1,18,00,000 వసూలు చేసింది. టోటల్గా 19 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నరసింహనాయుడు, ఖుషి తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 మూవీగా నిలిచింది. అయితే ఏ క్లాస్ సెంటర్స్లో నువ్వు నాకు నచ్చావు నంబర్ 1 ప్లేస్లో నిలిచింది. దానికి సంబంధించిన ప్రూఫ్ స్క్రీన్ మీద చూడొచ్చు. తెలుగులో ఇంత విజయం సాధించిన ఈ సినిమా కన్నడలో ఉపేంద్ర హీరోగా రీమేక్ అయి అక్కడ సూపర్ హిట్ అయింది. తమిళ్లో విజయ్ హీరోగా రీమేక్ అయి యావరేజ్గా ఆడింది. బెంగాలీలో కూడా రీమేక్ అయి సక్సెస్ అయింది. ఈ సినిమాకు 2001 ఇయర్కు గాను 6 నంది అవార్డ్స్ వచ్చాయి. వెంకటేష్ కెరీర్లో నువ్వు నాకు నచ్చావు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అండ్ క్లాసిక్స్. టాలీవుడ్లో ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.